ఉండటం వల్ల కొత్తగా జిల్లా కేంద్రంగా మారిన బాపట్లలో రాజకీయాలు చాలా చిత్రంగా మారుతూ ఉంటాయి. గతంలో 4 సార్లు గడిచిన 20 ఏళ్లలో టీడీపీ జెండా ఎగరకపోవడం ఆ పార్టీకి ప్రతిష్టాత్మకంగా తయారైంది. ఇంకోవైపు తండ్రి కోన ప్రభాకర్ రావు 3 సార్లు గెలిచిన చోట తాను కూడా హ్యాట్రిక్ కొట్టాలని వైసీపీ ఎమ్మెల్యే పట్టుదలతో ఉన్నారు. 2 సార్లు ఓడి టీడీపీ ఇచ్చిన ఎమ్మెల్సీ పదవిలోనూ కుదురుకోకుండా బీజేపీలో చేరిన నాయకుడు కూడా 3 పార్టీల పొత్తు కుదిరితే సీటు దక్కుతుందని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇంతకీ బాపట్లలో ఇప్పుడున్న పరిస్థితి మీద 99 టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ఏంటో చూడండి. బాపట్ల లోక్సభ నియోజకవర్గం ఎస్సీకి రిజర్వ్ కాగా ఈ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో బాపట్ల ఒకటి. బాపట్ల, పిట్టలవానిపాలెం, కర్లపాలెం మండలాలతో ఈ నియోజకవర్గం ఏర్పడింది. సముద్ర తీర ప్రాంతంలో ఉన్న ఈ నియోజకవర్గానికి రాజకీయంగా చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడ అనే సుప్రసిద్ధ గీతం రాసిన ప్రముఖ కమ్యూనిస్ట్ నాయకుడు వేములపల్లి శ్రీకృష్ణ ఇక్కడి నుంచే మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు. యువకుడిగా ఉన్నప్పుడు సినిమా నటుడిగా, దర్శకుడిగా పేరున్నా ఆ తరువాత కాలంలో రాజకీయాల్లోకి వచ్చి గవర్నర్ స్థాయికి ఎదిగిన కోన ప్రభాకర్ రావు ఇక్కడ 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన వారసుడు కోన రఘుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి వరుసగా 2 సార్లు 2014లోనూ 2019లోనూ గెలిచారు. దీంతో తండ్రి కొడుకులు బాపట్లలో 5 విజయాలు నమోదు చేసుకున్నట్టయింది. పార్టీల వారీగా చూస్తే 7 సార్లు కాంగ్రెస్, 4 సార్లు టీడీపీ, 2 సార్లు వైసీపీ విజయం సాధించాయి. ఇక్కడ సామాజిక వర్గాల పరంగా చూస్తే బ్రాహ్మణులు 5 సార్లు, కమ్మ, రెడ్డి కులాలు 2 సార్లు గెలిచాయి. పరుచూరు నియోజకవర్గానికి చెందినవాడైన గాది వెంకట్రెడ్డి బాపట్లలో వరుసగా 2 సార్లు గెలవటం విశేషం. ప్రస్తుత రాజకీయ స్థితిని ప్రభావితం చేసే అవకాశమున్న గత 2 ఎన్నికల ఫలితాల తీరుతెన్నులు పరిశీలిస్తే 2014లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కోన రఘుపతి, టీడీపీ అభ్యర్థి అన్నం సతీష్ ప్రభాకర్ మీద దాదాపు 6000 ఆధిక్యంతో విజయం సాధించారు. అప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఆ తరువాత 2019లో కూడా వీరిద్దరి మధ్యనే పోటీ జరిగింది. ఆ ఎన్నికల్లో కోన రఘుపతి 15,000కు పైగా మెజార్టీ సాధించడం ద్వారా అంతకు ముందు కంటే దాదాపు 3 రెట్ల ఆధిక్యం సంపాదించుకున్నట్టయింది. అయితే కోన రఘుపతి గెలవడానికి చాలా విషయాలు అనుకూలించాయి. తండ్రి కోన ప్రభాకర్ వారసత్వానికి తోడు వివాదరహితునిగా పేరుండడం ఒకటైతే, పాలక కులాలుగా పేరుపడిన కమ్మ, రెడ్డి కులాలకు చెందినవారు కాకపోవడం కూడా మరో అనుకూలాంశమైంది. జగన్మోహన్ రెడ్డి మీద సానుభూతి కూడా ఆయనకు బాగానే అనుకూలించింది. 2019లో గెలిచిన తరువాత మంత్రి పదవి ఆశించిన డిప్యూటీ స్పీకర్ పదవి దక్కింది. అయితే 2వ విడత ఆయన మీద అవినీతి ఆరోపణలు వచ్చాయి. కార్యకర్తల్లో అసంతృప్తి పెరిగింది. రెడ్డి కళ్యాణ మంటపం శంకుస్థాపన జరిగి 7 ఏళ్లైనా పట్టించుకోలేదన్న విమర్శలు వచ్చాయి. కర్లపాలెం, పిట్టలవానిపాలెం జెడ్పీటీసీలు బహిరంగంగానే అసంతృప్తి వెళ్లగక్కారు. కొంతమంది టీడీపీలోకి వెళ్లిపోయారు. ఇంకోవైపు రెడ్డి కులస్తుడికే టికెట్ ఇవ్వాలన్న డిమాండ్ కూడా పెరుగుతూ వస్తోంది. తెలుగుదేశం విషయానికి వస్తే గతంలో 2 సార్లు ఓటములు చవిచూసిన కాపు నాయకుడు అన్నం సతీష్ ప్రభాకర్ పార్టీ మారడంతో ఇప్పుడు క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన వేగేసిన నరేంద్ర వర్మను బరిలోకి దించుతోంది. ఆయన ఈ మధ్య కాలంలో మండలాల్లో పార్టీ బాధ్యులను తరచూ మారుస్తున్నారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. వైసీపీ మీద, ఎమ్మెల్యే మీద పెరిగిన అసంతృప్తి టీడీపీకి అనుకూలించే అవకాశాలు కనబడుతున్నాయి. జనసేనతో పొత్తు, సేవా కార్యక్రమాలు ఆయనకు అనుకూలిస్తాయి. అదేవిధంగా 20 ఏళ్లుగా గెలవని టీడీపీకి సానుభూతి కూడా రావచ్చు. ఈ అంశాలను అనుకూలంగా మార్చుకునే ఆలోచనతో నరేంద్ర వర్మ ప్రచారంలో దూసుకుపోతున్నారు. 2014లో తెలుగుదేశం తరపున అన్నం సతీష్ ప్రభాకర్
5,000 తేడాతో ఓడిపోయినా పార్టీ అధికారంలోకి రావడంతో ఆయనకు ఎమ్మెల్సీ పదవి దక్కింది. ఆ తరువాత 2019 ఎన్నికల్లో కూడా ఆయనకు టీడీపీ టికెట్ ఇచ్చింది. కానీ ఓడిన తరువాత ఎమ్మెల్సీ పదవికి పార్టీకి రాజీనామా చేస్తూ ఓటమికి బాధ్యుడు లోకేష్ అని విమర్శించారు. ఆ తరువాత బీజేపీలో చేరారు. ఈసారి పోటీ చేసే ఆలోచన ఉన్నా బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు ఖాయమైతే బీజేపీ అభ్యర్థిగా సీటు దక్కవచ్చునని ఆశిస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా ఈసారి తమ అభ్యర్థిని పోటీలో దించాలని ఆలోచిస్తోంది. పోలీస్ అధికారి నెమలికంటి సుధీర్ బరిలో దిగే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తంగా చూస్తే సిట్టింగ్ ఎమ్మెల్యే కోన రఘుపతికి ప్రతికూల పవనాలు వీస్తున్నాయి. ఎప్పటికప్పుడు జనంలో ఉండే ప్రయత్నం చేస్తున్నప్పటికీ వ్యతిరేకత రోజురోజుకు పెరుగుతూ వస్తోంది. ఆయనకు టికెట్ ఇస్తే ఓడిస్తామని ఆ పార్టీ వారే బహిరంగంగా హెచ్చరిస్తున్నారు. ఈ విధమైన వ్యతిరేకత తమకు బాగా కలిసి వస్తుందని టీడీపీ నాయకులు నమ్ముతున్నారు. మూడో అభ్యర్థిగా ఉన్న అన్నం సతీష్ ప్రభాకర్ ఈ పరిస్థితుల్లో బీజేపీ నుంచి పోటీ చేస్తే నామమాత్రపు ఓట్లకే పరిమితం కాక తప్పదు.